ఆయన మొట్టమొదటి అడుగు వేశారు. ఆ రోజు కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వీరసేనారెడ్డి సార్ ఆయన చేసిన శ్రమ ఆషామాషి కాదు. ఎందుకంటే ఈరోజు ఇంతటి చక్కటి వాతావరణంలో మీరు విద్యను అభ్యసిస్తున్నారంటే ఎందరో మహానుభావులు చేసిన కృషి తప్పనిసరిగా వారిని స్మరించుకోవాల్సిన సందర్భం ఇది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వీరభద్రగౌడ్ గారు కూడా 1,00,000 రూపాయలు నగదును కళాశాల నిర్మాణం చేపట్టడానికి అందించడం జరిగింది. దాంతోపాటు కళాశాల అభివృద్ధికి వీరసేనారెడ్డి సార్ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం సార్ గారు, అదేవిధంగా మేడం సంతోషి మేడం గారు చాలా కృషి చేశారు. వారికి ధీటుగా నేడు మీరు చేసుకున్న విద్యార్థులు చేస్తున్న అదృష్టం ఏమిటంటే వారికి ధీటుగా నేడు మాకు తల్లి లాంటి ప్రవీణ మేడం గారు ఈ కళాశాలకు రావడం మీరు సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతినిత్యము మేడం గారు విద్యాభివృద్ధికి అదేవిధంగా కళాశాల అభివృద్ధికి పడుతున్న కృషి చాలా అమోఘము. అదేవిధంగా ఇంకొకటి విద్యార్థులను ఉద్దేశించి 2 మాటలు. కాలేజ్ వయస్సు ఎలాంటి ఉంటుందంటే మంచి చెడుకు మిడిల్గా ఉంటుంది అనమాట. మంచి చెడుకు మిడిల్గా ఉంటుంది. 2 ప్లీజ్ దయచేసి మంచి చెడుకు మిడిల్గా ఉంటుంది. ఉదాహరణకు కత్తి 2 పక్కల పదును ఉంటుంది చూడు. మంచికి ఏ విధంగా పదును ఉంటుందో చెడుకు కూడా అదే రీతి పదును ఉంటుంది అనమాట. కాబట్టి మీరు మంచి భవిష్యత్తును ఎంచుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన అవసరం ప్రతి విద్యార్థిపై ఉంది. దయచేసి విద్యార్థులందరూ మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు కళాశాల అధ్యాపకులకు కీర్తి ప్రశస్తి తీసుకురావాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ తల్లిదండ్రులు నిరంతరం వాళ్ళు వ్యవసాయం చేస్తూ శ్రమిస్తూ మిమ్మల్ని కాలేజీకి పంపి మీరు భవిష్యత్తును వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళ